श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो भगवते वासुदेवाय। 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 वासुदेवाय 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 वासुदेवाय। ॐ वासुदेवाय वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय। कृष्णचंद्र भगवान की जय। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం చతుర్థ స్కందమునందు ధ్రువుని యొక్క చరిత్రను మనము పోయిన వారం మొదలుపెట్టాం. ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు వాళ్ళ పిన్ని తిట్టినది అనే కారణము చేత మనస్సులో హృదయంలో చాలా దుఃఖమును అవమానమును పొంది తల్లి యొక్క అనుగ్రహముతోటి తల్లి యొక్క ఉపదేశముతోటి తన హృదయంలో భగవంతుడిని దర్శించి ఆయనను అడిగి ఉన్నతమైన స్థానమును పొందాలి అని అనుకున్న 5-6 సంవత్సరముల వయస్సు ఉన్నటువంటి ఆ పిల్లవాడు ధ్రువుడు అడవికి బయలుదేరి వెళ్ళాడు. అట్లా వెళుతున్న సమయంలో నారదులు వారు అక్కడ ప్రత్యక్షమై ఆ బాలుడికి సహకరించి ఉపదేశము చేసి ఎలా తపస్సు చేయాలి, భగవంతుడిని ఎలా సాక్షాత్కరించుకోవాలి అని చెప్పి ఆ నారదులు వారు ఆ ధ్రువుడికి తంత్రమును యంత్రమును మంత్రమును ఉపదేశించారు. ఆ మంత్రమే 12 అక్షరములతోటి కూడినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అలా 6 నెలలు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎలా తపస్సు చేశాడనేది మనం విన్నాము.
మనకు సందేహం వస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత చిన్న పిల్లవాడు 5, 6 సంవత్సరముల వయస్సు ఉన్నవాడు ఎలా ఇంత తపస్సు చేయగలడు? ఒక పక్కన అనుకుంటాం పురాణాల్లో ఇలాగే చెప్తారు. లేక ఆ యుగంలో, ఆ కాలములో మనుషులకు అటువంటి శక్తి ఉండవచ్చు. లేక నారదులు వారు అతనికి అనుగ్రహించేశారు కాబట్టి అలాంటి శక్తి కలిగి ఉండొచ్చు. ఎలా చెప్పినా కూడా మన మనస్సుకి ఒక సంకోచం ఉంటూనే ఉంటుంది. అంత చిన్న పిల్లవాడు ఇంత కఠోరమైన తపస్సు చేయగలడా అని. ముఖ్యముగా ఈ కథ చెప్పుటకు కారణం ఏమిటంటే మనకు వ్యాసుల వారు ఇది పిల్లవాడ, ఆ కాలంలోన, నారదుల వారి మహిమ ఇవన్నీ పక్కన పెట్టి కూడా చూస్తే మనకు ఏమి సందేశం ఇస్తున్నారంటే అంత చిన్న పిల్లవాడే భగవంతుడిని ఆరాధించి భగవంతుడిని సాక్షాత్కరించుకోవాలని తీవ్రమైన తపస్సు చేశాడు. కాబట్టి ఈ మనకు వయసు వచ్చిన తర్వాత కూడా ఈ మనుష్య శరీరంలో పుట్టి తపస్సు చేయాలి, జపధ్యానములు చేసుకుంటూ భగవంతుడి చింతనతోటే మనస్సు లీనమై ఈ శరీరం వదలాలి, ఆ భగవత్ తత్వము నాకు అర్థము కావాలనే భావన వయసైన తర్వాత అయినా రావాలి కదా. కాబట్టి చిన్న పిల్లవాడి కథ చెప్పి మనకు వినిపిస్తే అట్లీస్ట్ మనకు ఇప్పుడైనా సిగ్గుపడి అయ్యయ్యో అంత చిన్న పిల్లవాడు రాజకుమారుడు, అన్ని భోగములు సుఖములు అనుభవించగలిగినటువంటి వాడు ఇవన్నీ వదిలేసి తపస్సుకు వెళ్ళాడు. కాబట్టి భగవంతుడిని గురించి తపస్సు చేసినది మోక్షమును కోసము కాదు. ధ్రువుడికి చిన్నపిల్లవాడు పిన్ని అవమానపరిచినది అని. కాబట్టి మనకు లోకంలో ఎవరైనా అవమానపరిచినాను, నష్టము కష్టములు కలిగించినా కూడా భగవంతుడితోటి చెప్పుకోవాలి. అది దాని యొక్క అర్థం. కాబట్టి భగవంతుడితోటి చెప్పుకొని భగవంతుడు యొక్క ధ్యానము చేస్తూ ఆయనతో చెప్పి ఆయనకి చెప్పి ఏడవచ్చు, ఆయనకు విన్నపించుకోవాలి. మనకు నమ్మకం రాదంటే ఎందుకంటే ఆయన వింటున్నాడా లేదా, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఈ నమ్మకం అనేటువంటిది చాలా ముఖ్యం. నారదులు వారు చెప్పారు. అందుకని మన జీవితంలో కూడా మనకు ఒక గురువు దొరికి ఈ తత్వం ఉపదేశము శాస్త్రమును మనకు వినిపిస్తుంటే ఆ గురువుని నమ్మాలి. గురువు చెప్పే మాటలను నమ్మితే ధ్రువుడికి ఆ నమ్మకం నారదులు వారు చెప్పినందువల్ల వచ్చింది, వాళ్ళ అమ్మ చెప్పినందువలన వచ్చింది, నారదుల వారు చెప్పినందువలన వచ్చింది. ఆ నమ్మకముతోటి శ్రద్ధాభక్తితోటి చేయటం మొదలుపెట్టాడు కాబట్టి కార్యం సిద్ధించింది, సాధించగలిగాడు. మరొక విషయం, ఎవరైనా సహజముగా తపస్సులు చేస్తున్నారంటే పురాణాల్లో చాలా కథలను చూస్తామా, అక్కడక్కడ భగవంతుడిని గురించి ఇంత తీవ్రమైన తపస్సు చేస్తున్నారంటే వెంటనే వాళ్ళని ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ముఖ్యంగా ఇంద్రుడు వాళ్ళని డిస్టర్బ్ చేయటం కోసం అప్సరసలను వీళ్ళని పంపిస్తాడు. ఎందుకంటే ఎక్కువ తపస్సు చేసి ఈ తపస్సు తర్వాత మరలా ఈ రాక్షసులందరూ కూడా తపస్సు చేస్తారు కదా, అసురులు. తపస్సు చేసిన తర్వాత భగవంతుడు సాక్షాత్కారం అయితే వీడు నన్ను అడిగి నా బ్రహ్మ పదవి ఇంద్ర పదవికి వస్తాడు అనే భయం ఇంద్రుడికి ఎప్పుడు కూడా. కాబట్టి ఏ చిన్న చిన్న దేవతలో శక్తులు ఇవన్నీ కూడా ఆ తపస్సు చేసేవాడిని భంగపరుస్తుంటాయి తపస్సుని. మరి ఇంద్రుడు ఇలాంటి పిల్లవాడి తపస్సుకి ఏమీ చెయ్యలేదా అంటే ఏమీ చెయ్యలేదుట. ఎందుకంటే ఈ పిల్లవాడు మనస్సులో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు మొదటి విషయం. ఆయన చిన్నపిల్లవాడు ప్రార్థిస్తున్నటువంటి పరమేశ్వరుడు సర్వాంతర్యామి అయిన మహావిష్ణు నారాయణుడు. సహజముగా ఈ అసురులు వీళ్ళందరూ తపస్సులు చేసినది మనము చాలా కథలు వింటాము కదా పురాణంలో. వీళ్ళందరూ కూడా ముఖ్యముగా బ్రహ్మదేవుడిని, శివుడిని లేక వేరే వేరే దేవతలను
ఆరాధించినట్టుగా ఎక్కువ కథలు ఉంటాయి. చాలా తక్కువ ఎక్కడో ఉండేది ఈ విష్ణు భగవాన్ శ్రీమన్నారాయణని ప్రార్థించటం, ధ్యానించి తపస్సు చేయటం ఆయన గురించి. ఎందుకంటే సహజముగా మహావిష్ణు నారాయణుడి గురించి తపస్సు చేసే వాళ్ళందరూ సాత్వికులుగా ఉంటారు. కాబట్టి ఆయనని ధ్యానించి అడిగే వాళ్ళు లోకమునకు నష్టము కలిగించేటువంటి, తనకు మాత్రమే స్వార్థముతో సుఖము కలిగించే కోరికలను అడగరు వీళ్ళు. అదొక కారణం. మరొక కారణం ఏమిటంటే, ఈయన తపస్సుని ఎవరైనా ఒకవేళ ప్రయత్నించారా ధ్రువుడు తపస్సుని డిస్టర్బ్ చేయటం కోసం. ఎందుకంటే లోకంలో దేవతలు వాళ్ళందరికీ గాలి కూడా పీల్చుకోవటానికి వీలు లేనంత కష్టము కలిగించాడు కదా. అంటే ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు, చెయ్యాలని చింతను రాలేదుట. అంటే ఈ పిల్లవాడు తపస్సు చిన్న పిల్లవాడు చేయగలడా అని మనం అంటున్నామే. భగవంతుడు చెప్తాడు, ఆ ధ్రువుడు హృదయంలో కూర్చొని ఆ తపస్సును చేసింది నేనే తపస్సు రూపంలో ఆ పిల్లవాడి హృదయంలో కూర్చొని నేనే నన్ను గురించి నేను ధ్యానం చేశాను. ఎందుకంటే ఆ పిల్లవాడు అంత చిన్న వయస్సులో అంత దృఢమైన విశ్వాసంతోటి గురువు మీద అమ్మ మీద ఉన్న భక్తితోటి నన్ను తెలుసుకోవాలని చెప్పి నా కోసం అంత చేస్తున్నప్పుడు నేను ఆ పిల్లవాడిని మరి సహకరించి వాడికి తపస్సుని సిద్ధిపరచాలి కదా. అందుకని నేనే లోపల కూర్చొని ఉన్నా. కాబట్టి ఎవ్వరూ ఆ తపస్సుని భంగం చేయలేకపోయారు. అందుకని ఇక్కడ ఏమి మనకు తెలుసుకోవాలి, మనం ఏదైనా సాధనలు, వ్రతములు, భక్తి, ఆధ్యాత్మిక సాధనలు ఇవన్నీ చేస్తున్నామంటే, ఇప్పుడు లేక భాగవతం వింటున్నామంటే, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను, నేను చెయ్యగలను ఇలాంటి భావం లేకుండా, అహంకారమునకు అక్కడ చోటు ఇవ్వకుండా ఏమి చేయాలి, ఆ భగవంతుడే ఈ హృదయంలో కూర్చొని ఈ బుద్ధిలో నిండిపోయి ఆయనే వింటున్నాడు, ఆయనే తెలుసుకుంటున్నాడు, ఆయనే తెలుసుకుంటాడు అని చెప్పి ఆయనే ఈ వ్రతములు అన్నీ కూడా ఆ భగవంతుడే లోపలుండి చేస్తున్నాడు అని చెప్పి తన కోసమని ఆ రకముగా అహంకారం లేకుండా ఎప్పుడైతే మనం ఈ వినటము కూడా, మాట్లాడే వాళ్ళం నేనైనా కూడా నేను మాట్లాడటం లేదు, లోపల నుంచి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు వాక్ రూపంలో ప్రకటనం చేసుకుంటున్నాడు తనను తాను. కేవలం ఈ నోరు, ఈ శరీరం వచ్చి ఇది ఒక ట్యాప్ కనెక్షన్ మాదిరి. ఆ ట్యాప్ కనెక్షన్కి పైపులో నుంచి నీళ్లు ఎక్కడో ట్యాంకులో నుంచి రావాలి. ఆ ట్యాంకే భగవంతుడు, పరమేశ్వరుడు. కాబట్టి ఆయనే అందరి లోపల నుంచి ఈ శక్తిని సప్లై చేస్తున్నాడు అని భావంతో చేయాలి. సరే, అలా ప్రార్థించిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమైనాడు, చక్కటి రూపంతోటి దర్శనమిచ్చినాడు. ఆ దర్శనమును చూసి పిల్లవాడు ఆశ్చర్యపోయి ఆయనను కట్టి కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలని అలా కళ్ళతోటి ఆ రూపమును త్రాగుతున్నాడుట. అటువంటి సమయంలో భగవంతుడు ఆ పిల్లవాడి బుగ్గ మీద తన యొక్క పాంచజన్యం శంఖముతోటి, వేదస్వరూపమైనటువంటి శంఖముతోటి ఆ కపోలము మీద ఇట్లా తాకాడు భగవంతుడు. స్పర్శించిన వెంటనే చక్కటి ఆ ధ్రువుడు పిల్లవాడి యొక్క హృదయంలో నుంచి, నోటి నుండి అత్యద్భుతమైన ఒక స్తుతి బయటికి వచ్చింది. ఆ స్తుతిని మనం ఈరోజు చూస్తాం. దానిలో మొదటి శ్లోకం, ధ్రువ ఉవాచ యోం తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశహస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం.
మొదటి శ్లోకం. ఇది చాలా ప్రసిద్ధమైన భాగవతులందరూ కూడా, కథాకారులందరూ కూడా భాగవతం యొక్క ధ్యాన శ్లోకములుగా ప్రారంభంలో చెప్పటం అలవాటు. అంత చక్కటి శ్లోకం. ఏమిటి దీని అర్థం అంటే, ధ్రువుడు చెప్తున్నాడు, ఓ భగవంతుడా, అఖిల శక్తిధర, అన్ని శక్తులను ఎవరు కలిగి ఉన్నాడో ఆ పరమాత్ముడు నువ్వు అన్ని శక్తులను, అందరి లోకంలో ఉన్న అన్ని శక్తులను ధరించి ఉన్నటువంటి పరిపూర్ణ స్వరూపుడవు నువ్వు నా హృదయంలో, నా లోపల ప్రవేశించి యో అంతః ప్రవిశ్య, నువ్వు ఈ నా యొక్క వాక్ దేవతను, వాక్కుని నీవు మేల్కొల్పినావు. సో నా హృదయంలో ప్రవేశించి నా వాక్కును మేలుకొలిపినటువంటి వాక్కును మాత్రమే కాదు, వాచ అది నిద్రపోతూ ఉన్నది, అణిగి ఉన్నది, ప్రసుప్తాం వాచం, దానిని మేల్కొల్పినావు నువ్వు. అలా మేల్కొల్పిన నువ్వు ఆ వాక్కు మాత్రమే కాదు, అన్ని ఇంద్రియములకు మూలముగా కూడా ఆ శక్తులు వ్యక్తమవుతున్నప్పుడు చూచే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, స్పర్శించే శక్తి, వాసన చూసే శక్తి, ఇవన్నీ కూడా నీ యొక్క బలమే. అలాగా ఇతరములైనటువంటి అన్ని ఇంద్రియములు, అన్యాంశ, ఏంటి అన్యాంశ అంటే నా చేతులు, నా కాళ్ళు, నా చర్మము. చూడండి, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు అన్నీ కూడా నీ యొక్క అనుగ్రహము చేత నువ్వు లోపల ఉండి వాటికి శక్తిని ప్రసారం వాటికి అనుగ్రహించటం వలన, ఇంకా పంచ ప్రాణములు కూడా, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములే కాదు, ప్రాణాన్ అంటే ఆ ప్రాణములే కదా లోపల అన్నిటికీ ఇంద్రియములకు శక్తినిస్తున్నాయి. అలా నువ్వు నీ యొక్క స్వధాంన, నీ యొక్క శక్తి చేత వాటిని సంజీవయతి, వాటికి పునర్జీవనం ఇచ్చి చైతన్యవంతము చేసి నన్ను మాట్లాడిస్తున్నటువంటి ఓ భగవానుడా, నమోస్తుతే ఓ పురుషాయ, పూర్ణుడవు, పురములో శయించువాడవు, పురేశయనాత్ పురుష, పూర్ణత్వాతిథి పురుష, ఓ పురుషుడా, పూర్ణమైనటువంటి వాడు, నీకు నేను నమస్కరిస్తున్నాను. చూడండి, కాబట్టి మన ఇంద్రియముల మూలముగా మనస్సు కూడా కలిపి ప్రాణములు అన్నీ ఎవరి వలన పనిచేస్తున్నాయి? ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? నేను అన్నం తింటున్నాను కాబట్టి శక్తి ఇస్తున్నాను అనుకున్నా కూడా ఆ అన్నమును ఎవరిస్తున్నారు? ఆ అన్నమును తయారు చేసుకున్నట్టుకు చేతులు, కాళ్ళు ఎలా పనిచేస్తున్నాయి? చూడండి, ఇవన్నీ కూడా ఆలోచిస్తే మనము భగవంతుడిని మరవనే లేము, మరుచుటకు అవకాశమే లేదు. అలాంటి చక్కటి ప్రార్థన చేస్తూ ఆ తర్వాత శ్లోకమునందు మొత్తము కరెక్ట్గా ఆ మంత్రములు 12 అక్షరములు ఉన్నట్లుగా ధ్రువుడు 12 శ్లోకములను స్తుతిలో చెప్తున్నాడు. కొన్నిటిని చదువుతాను, కొన్నిటి యొక్క అర్థం చూస్తాం. ఈ 2వ శ్లోకమునందు ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషం సృష్ట్వాను విశ్వ పురుషస్తదసద్గుణేషు నావేవ దారుషు విభావసువద్విభాసీ. నీ యొక్క మాయాశక్తి మూలముగా తత్వమును వివరిస్తున్నాడండి. తత్వమును వివరిస్తున్నాడు. నీ యొక్క మాయాశక్తే చాలా రకములైనటువంటి మహత్తత్వము, మూల ప్రకృతి మహత్తత్వము, తర్వాత పంచమహాభూతములు, పంచతన్మాత్రలు, 3 గుణములతోటి ఇలా
ఆ శక్తి అంతా నీదే, అది అశేషముగా ఉంది. అటువంటి అశేషమైన శక్తితోటి సృష్టి, స్థితి, లయములన్నీ మొదలైన కార్యములన్నిటినీ నువ్వు చేస్తున్నావు. అందరి యందు అన్నిటి యందు దాగి ఉన్నావు. ఎట్లా దాగి ఉన్నావు? ఒక కట్టెలో, చెక్కలో అగ్ని ఎలా దాగి ఉన్నదో దారుషు విభావసు వద్ విభాసి. దానిలో కట్టెలో అగ్ని ఉన్నదనేది మనకు అది వ్యక్తమయ్యేంత వరకు తెలియదు, కానీ అవ్యక్తముగా అది ఉన్నది. కాబట్టి ఇలాగే ఈ మిథ్యా జగత్తు మొత్తం కూడా నామరూపములన్నీ నీ యందు కల్పించబడి తెలుస్తున్నవే, కానీ అవి నిజముగా లేవు. కాబట్టి నువ్వు అంతర్యామిగా ఉన్నావు. ఈ నామరూపములన్నీ మాయాశక్తి వలన నీ మీద ఇలా అధ్యారోపం చేయబడి కనిపించుచున్నవి. కానీ నీకు ఒక బాధ లేదు, ఒక బంధము లేదు వీటి వలన. నువ్వు ఎట్లా ఉన్నావంటే ఈ ఎరుక, ఉనికి ఎరుక రూపంలో, సత్తాస్ఫూర్తి రూపములలో నువ్వు అన్నిటి యందు అంతటా వ్యాపించి ఉన్నావు. చూడండి, భగవంతుడిని ముందు దర్శించినప్పుడు ఆత్మజ్ఞానం, అద్వైత జ్ఞానము ప్రకాశిస్తున్నది. మరి మిగతా అసురులందరూ చాలామంది ఇలా తపస్సు చేసిన వారులందరూ కూడా ఇటువంటి అద్వైత జ్ఞానం ఏమి రావటం లేదు అంటే అది భగవంతుడి యొక్క కృప. చూడండి, భగవంతుడు తన యొక్క వేద స్వరూపమైనటువంటి శంఖముతో తాకాడు కదా, దర్శనమే చాలు. కానీ ఇది తత్కాలమునకు ఆ భగవంతుడు ఈ పిల్లవాడి హృదయంలో తానే కదా ఉన్నాడు. కాబట్టి సత్యము తెలుస్తున్నది, సత్యమే తెలిసి సత్యమే వ్యక్తమవుతున్నది, సత్యమునే పలుకుచున్నాడు. కాబట్టి అక్కడ భగవంతుడు చూసిన తర్వాత కూడా ఇంకా ఆత్మజ్ఞానము కాకుండా పరమాత్మ జ్ఞానము రాకపోతే వేరే ఏదో జ్ఞానం వస్తే ఏమిటి ప్రయోజనం? కాబట్టి సాత్వికమైన తపస్సుకి, రాజసికమైన తామసికమైన తపస్సుకి చూసారా వ్యత్యాసం ఉన్నది? ఈ తపస్సు యొక్క వ్యత్యాసములు భగవద్గీతలో దైవ అసుర సంపత్తి విభాగ యోగమునందు భగవంతుడు వివరిస్తాడు. కాబట్టి లోకంలో తపస్సు చేస్తారు 3 రకాల బుద్ధులు, గుణములు ఉన్నవాళ్ళు. కానీ సాత్విక తపస్సు వలన మాత్రమే పరిశుద్ధమైన పూర్ణమైన జ్ఞానము కలుగుతుంది. రాజసిక తామసిక తపస్సుల వలన ఆశలు, కోరికలు, మనస్సు మాయలోనే ఇంకా ఉండిపోతుంది. మనస్సు మాయలో నుంచి బయటికి రాదు. కాబట్టి ఇక్కడ తత్వజ్ఞానము. ఆ తర్వాత శ్లోకమునందు ఇటువంటి నువ్వు అందరి యందు అన్నీ వ్యక్తమగుటకు కారణము నువ్వే. కానీ ఈ జీవుడు ఎందుకు నేనని చేస్తున్నానని, సాధిస్తున్నానని ఒక భావనతో అజ్ఞానంలో ఉంటున్నాడు. అజ్ఞాని అట్లా ఆలోచిస్తాడు. కాబట్టి ఓ ఆర్తబంధో, ఆపదలో ఉన్నవాళ్ళని రక్షించేటువంటి ఓ భగవంతుడా, నిద్రలో నుంచి లేచిన తర్వాత మనిషి జగత్తును చూస్తాం. జగత్తు ఎప్పుడు తెలుస్తుంది మనకు? ప్రపంచం నిద్రలోంచి మేలుకున్నప్పుడు. అలాగే నువ్వు లోపల ఉండి ఈ జీవులన్నిటినీ మేలుకొలిపి బుద్ధి రూపంలో, మనస్సు రూపంలో, ఇంద్రియముల రూపంలో చుట్టూ ఉండేటువంటి నీ యొక్క మహిమ, నీ యొక్క విభూతిని చూచుటకు, ఈ లోకమును చూచుటకు నువ్వు సహకరిస్తున్నావు. చూడు, లోపల నుంచి. నువ్వు లోపల లేకుండా సహకరించకపోతే ఈ బుద్ధికి ఎట్లా ప్రకాశిస్తాయి ఇవన్నీ? అటువంటి నిన్ను ఆశ్రయించి ఉండే ప్రతి ఒక్కటి పనిచేస్తున్నప్పుడు అటువంటి బుద్ధిలో ఆ మనుషుడు, జీవుడు అనుకుంటున్నటువంటి వాడు నీకు కృతజ్ఞత చెప్పకుండా, ధన్యవాదములు తెలుపకుండా ఎవరైనా ఉండగలడా? చూడండి. కాబట్టి ఏంటి అర్థం ఈ శ్లోకంలో? ప్రతి క్షణము భక్తి అంటే ఏమిటంటే ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ డివోషన్. మనము ఈ దేవుడి యొక్క
అనుగ్రహమునకు మనము ధన్యవాదములు కృతజ్ఞత తెలుపాలంటే మనకు సాధ్యము కాదు. అంతటి కృపా సాగరుడు, కరుణాసాగరుడు, కృపాసాగరుడు. అప్పుడు ఆయన లేకుండా బయట ప్రపంచం ఆయన ఇచ్చాడు, దీనిని చూస్తున్నటువంటి శరీరం ఇచ్చినది ఆయనే, దీన్ని నడిపిస్తున్నది ఆయన అన్నప్పుడు, ఆ శక్తి అన్నప్పుడు ఆ భగవంతుడిని ఎట్లా మర్చిపోగలం? కానీ చూడండి, మనము మన పనులలో, మన యొక్క ఆశలలో, కోరికలలో పడిపోయినప్పుడు దేవుడిని ఏదో భక్తిగా ఒక ఏజెంట్గా పెట్టి ఆయన్ని పూజిస్తాం, అడుగుతుంటామే, కానీ ఆయనకి సమర్పించుకుందామనే భావన రావట్లేదు. నిజమైన భక్తి అంటే సర్వమును భగవంతుడికి సమర్పిస్తూ, భగవంతుడు తప్ప మరొక వస్తువు లేదనే భావంతో ఆయనని మరువకుండా ఆయనకి ధన్యవాదములు తెలుపుతూ ఉండటమే. దానికి ఆ ధన్యవాదములు ఉంది ఈ నమస్కార రూపంలోనే. ఇంకేమి చెప్పగలం? ఇల్లే సాష్టాంగముగా ఆయన ముందు, కాళ్ళ ముందు పడిపోయి శరణాగతి చేయటం తప్ప ఆయనకి ఏమి చెప్పి మనము ఈ ధన్యవాదములు, కృతజ్ఞతని తీర్చగలము? ఎవరు మర్చిపోతాడు? ఓకే, విస్మరితే కృత విధ, నీ పాదమూలమును ఎవరైనా మర్చిపోగలడా అని చెప్పి ఆ తర్వాత శ్లోకమునందు నూనం విమృష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాప్యయ విమోక్షమన్యహేతోః అర్చంతి కల్పకతరుం గుణపోపభోగ్యం ఇచ్చంతి యత్ స్పర్శజం నిరయేపీర్ణునాం. ఇలా నిన్ను ధ్యానిస్తూ, ఆరాధిస్తూ, నీకు కృతజ్ఞతలు తెలుపుతూ జీవించకుండా కల్పక వృక్షము వంటి వాడవు నువ్వు. జీవులకు అన్ని రకములైనటువంటి వాళ్ళ ఆశలను నెరవేర్చేవాడు. అలాగే కాదు, నీ నిజమైన భక్తులకు, ఏకాంత భక్తులకు జనన మరణములు అనేటువంటి సంసార సుఖదుఖముల బంధము నుండి కూడా విడిపించి మోక్షమును కూడా ఇచ్చేవాడు నువ్వు. కానీ అలాంటి నిన్ను అది మోక్షమును అడగకుండా నువ్వే నాకు కావాలి భగవంతుడా, నాకు వేరే ఏమి వద్దు అని. ఎందుకంటే భగవంతుడిని మనకు కావాలని అడిగితే భగవంతుడు తప్ప లోకంలో ఆమ్నిసెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్ ఎవరున్నారు? సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వసామర్థ్యుడుగా వేరే ఎవరున్నారు? అప్పుడు ఆయననే మనం అడిగామంటే మనకు ఆ ఈశ్వరత్వం వచ్చేసినట్లే కదా. ఆలోచించండి. కానీ ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి అల్పమైన బుద్ధి ఉన్నటువంటి కూపస్థ మండుకముగా భావిస్తూ ఉన్నటువంటి మనుషుడు, జీవులు ఎక్కువ మంది ఈ మాయ చేత, నీ యొక్క మాయ చేత మోహింపజేయబడి ఏమవుతున్నారు? వాళ్ళ మనస్సులో ఉండే చిన్న చిన్న అల్పమైన ఆశల కోసం వాటిని అడుగుతూ, మా కుటుంబం, మా పిల్లలకి, మా వాళ్లకు, నా ఉద్యోగము, నా ఆరోగ్యము, ఇలాంటివన్నీ అడుగుతూ ఎప్పుడో అయినా ఈ శరీరము చూడండి, గుణపోపభోగ్యమిచ్చంతి అంటే శవము లాంటి ఈ శరీరము ఇదేదో ఒక రోజుకి రాలిపోతుంది. ఆ తర్వాత దీని యొక్క కథంతా ముగిసిపోతుంది. కాబట్టి ఇటువంటి ఈ శవముతో సమానమైనటువంటి శరీరము, దీనిలో ఉన్నటువంటి ఆ ఇంద్రియముల యొక్క భోగము కోసం చూడండి ఎంత కష్టపడతాడు, ఎంత తాపత్రయపడతాడు. వీటన్నిటిని సుఖములను, దీనివలన ఏదో సుఖం వస్తుందని ఆ సుఖములు కొద్దిగా వస్తాయి, దుఃఖము ఎక్కువగా వస్తుంది. కానీ ఇది గమనించకుండా ఈ అజ్ఞానులు ఇట్లా అడుగుతుంటారే. ఈ చిన్న చిన్న సుఖాలు అనేటువంటివి జంతు శరీరంలో కూడా దొరుకుతున్నాయి, నరకంలో కూడా దొరుకుతాయి అంటున్నాడు. చూడండి, నిరయేపి నృణాం, ఈ నరకంలో కూడా సుఖం ఉంది రిలేటివ్లీ, కొంచెం. అలాగే చూడండి, చిన్న శరీరమైన ఒక గంట సేపే జీవించేటువంటి ఆ ఉసిళ్ళు, ఈ దోమలు, ఈ వీటిల్లో కూడా వాటికి సుఖం ఉంది. ఆ కొంచెం సేపట్లోనే అది
గుడ్లు పెట్టి పిల్లల్ని కనేసి తింటూ నిద్రపోతూ చచ్చిపోతుంది. కాబట్టి అర్థము లేదు. నిన్ను అడగాలి కానీ ఈ ఇంద్రియ భోగములను అడగవచ్చా? భక్తుడు అడగడు. ఆ తర్వాత శ్లోకమునందు కాబట్టి ఏమి చేయాలి? యా నివృత్తిస్తనుభృతాం తవ పాదపద్మ ధ్యానాబ్జవజ్జన కథాశ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం త్వంతకాశిలులితాత్ పతతాం విమానాత్. నీ పాదపద్మములనే ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటూ నీ యొక్క భక్తులతోటి సత్సంగము కూడా మహిమ చెప్తున్నాడండి ఈ శ్లోకంలో. కథాశ్రవణము, నీ కథల యొక్క శ్రవణము వలన వచ్చే ఆనందము, సత్సంగములో సత్పురుషులు కూడా సాంగత్యములు ఉండేటప్పుడు వచ్చిన ఆనందము స్వయముగా బ్రహ్మానందం పరబ్రహ్మ అయిన నీయందు కూడా లేదని ఒక కంపారిజన్ చెప్తున్నాడు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పుడు బ్రహ్మానందం జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే ఆనందం కూడా దానికంటే గొప్పదా? ఎందుకంటే నీకు ఎట్లాగైనా బ్రహ్మానందం కలుగుతుంది. కానీ ఇప్పుడు కలిగే ఆ బ్రహ్మానందం ఎలా వస్తుంది? జ్ఞానము వలన వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది? భక్తి వలన వస్తుంది. భక్తి ఎలా వస్తుంది? సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ఈ భాగవతాది కథలను వింటూనే ఉంటే అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆశించవలసినది, ప్రారంభ దశలో మనుషుడు భక్తుడు ఆశించవలసినది సత్సంగము, సత్కథాశ్రవణము, భగవత్ కథాశ్రవణము. కాబట్టి నేను అందుకనే ఏమనుకుంటున్నానంటే, అప్పుడు బ్రహ్మానందము కంటే కూడా పరబ్రహ్మ ప్రకాశ స్వరూపంలో కూడా లేని ఆనందం ఈ సత్సంగము శ్రవణము కథలో ఉన్నదంటే మరి స్వర్గంలో ఉండే వాళ్ళ విషయం ఏముంది? ఇంకా స్వర్గ యొక్క సుఖాలకి ఆశపడతారా? స్వర్గాల్లో ఉండే వాళ్ళకి ఏమిటండి? పుణ్యం తీరిపోతుంది. పుణ్యము చేయగలిగే స్వర్గ సుఖము కూడా తీరిపోతుంది. దానికి ఒక కాలం ఉంటుంది. అప్పుడు బ్రహ్మానందం కంటే గొప్పదైనటువంటి నీ లేక బ్రహ్మానందం ఇచ్చేటువంటి నీ కథాశ్రవణ పాద ధ్యాన సత్సంగములే కదా గొప్పవి అని చెప్పి, అది కాబట్టి నాకు సత్సంగమును ప్రసాదించు అని అడుగుతున్నాడు. చూడండి, అందుకని భగవంతుడే ముందు ఎదురుగా నిలుచోనుంటే నువ్వు కావాలని అడగాలి. దాంతో అన్నీ తీరిపోతాయి. కానీ పిల్లవాడు వాళ్ళు అడగలేదు. కాబట్టి భక్తిని ఇచ్చి నాకు సత్సంగమునివ్వు అంటున్నాడు. సత్సంగమును ప్రసాదించు. ఎందుకంటే సత్సంగము దొరికితే ఈ భగవద్ గుణ కథామృత పానం దీనివలన భవాబ్ధిన్నైష్యే, ఈ సంసార సాగరమును, జనన మరణములతో కూడినటువంటి ఈ సంసార సాగరమును సులభంగా దాటవచ్చు. అప్పుడేమిటి అర్థం చూడండి, పైన శ్లోకంలో బ్రహ్మానందము కంటే శ్రవణానందము, సత్సంగం ఆనందం అని చెప్తే వెంటనే ఇక్కడ పక్కన శ్లోకంలో చెప్తున్నాడు, మరి సంసార సముద్రమును దాటడం అంటే జ్ఞానము రాకుండా, అజ్ఞానము పోకుండా ఎవరు ఈ జనన మరణమును దాటలేరు. కాబట్టి అది దాటటానికి మార్గము చూపించేటువంటి పడవైనటువంటి ఆ మహాత్ముల యొక్క, సాధువుల యొక్క గొప్ప సంఘము లభించిందనుకోండి, ఆ దాంట్లో నాకు చాలా మహత్ ఆనందం కలుగుతుంది. అట్లా ఆనందములు వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవితంలో వచ్చే పెద్ద పెద్ద ఆపదలు, కష్టములు, నష్టములు కూడా భయంకరంగా ఉన్నా కూడా ఆ సముద్రమును దాటివేయగలం. ఎందుకంటే భగవంతుడనే సద్గురు అనే పడవలో ఎక్కి కూర్చున్నాము. సంసారం అనే సముద్రమును దాటగలము. దాటి ఆ భగవంతుడిలో చేరిపోతాం. కాబట్టి భక్తి కావాలి, సత్సంగము కావాలి, అది నాకు ప్రసాదించు అంటున్నాడు. ఆ తర్వాత శ్లోకమునందు ఇటువంటి భక్తి సత్సంగము వలన సహజముగా ఏమొస్తుంది?
తేన స్మరంత్యతితరాం ప్రియమీశమర్త్యం ఏ చాన్వదస్తు తస్సుహృద్గృహ సుత సుహృద్గృహవిత్తదారాః ఏ త్వబ్జనాభ భవతీయపదారవింద సౌగంధ్యలుబ్ధహృదయేషు కృతప్రసంగాః. చూడండి సత్సంగం యొక్క మహాత్మ్యము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం. శంకరరు భజగోవిందంలో చెప్పినట్లుగా నిస్సంగత్వం రావాలంటే సత్సంగంలో ఉండాలి. ఓకే, అసత్సంగంలో ఉంటే నిస్సంగం రాదు, ఇంకా అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఓ పద్మనాభ, ఒక్కొక్క శ్లోకంలో భగవంతుడిని ఒక్కొక్క విధముగా అక్కడ వచ్చి ఏమి పిలిచాడు? ఏ ఆర్తబంధో, తర్వాత ఓ ప్రభో, ఓ అనంతుడా, ఇక్కడ ఓ అబ్జనాభ, ఓ ప్రభు, నీ నాభియందు పద్మమును కలిగి ఉన్నటువంటి ఓ పద్మనాభుడా. ఏమిటి చెప్తున్నాడు? నీ భక్తులతోటి సాంగత్యము సత్సంగంలో నేను ఉంటూ ఉంటే మనుషుడికి అంతకు ముందు వరకు ఉన్నటువంటి అతి ప్రియమైన ఆసక్తితో కూడినటువంటి ఇల్లు, పిల్లలు, బంధువులు, భార్య మీద ఉన్నటువంటి ఎక్కువగా ఆశ వాటి మీద ఉంటుంది. ఈ దేహమునకు సంబంధించిన వాళ్ళ మీద ఇవన్నిటిలో నుంచి ఆ అనురాగం, అటాచ్మెంటు కొంచెం కొంచెంగా సన్నగిల్లి బలహీనమయ్యి నిస్సంగం ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా స్మరణం వాటి అవి ఉంటే చుట్టూ ఇంట్లోనే ఉంటాము, గృహస్థులుగానే ఉంటాము. ఇదేంటంటే నీళ్ళల్లో తామర ఆకులాగా. తామర ఆకు పుష్పం కానీ ఆకు కానీ నీళ్ళలోనే పుట్టింది, నీళ్ళలోనే పెరుగుతుంది, నీళ్ళలోనే చచ్చిపోతుంది. మనం కూడా అంతే. ఈ సంసారంలోకి వచ్చాము, దేహంలో ఉన్నాము, మన చుట్టూ అనేక దేహాలు ఉన్నాయి. ఇక్కడే పెరుగుతాము, ఇక్కడే చచ్చిపోతాం. కానీ ఏది అంటుకోకుండా ఉండాలి. ఏది అంటుకోకుండా ఉండాలంటే వైరాగ్యం అనేటువంటి ఆ తైలమును, ఆ లేపనమును మన మీద పూసుకున్నామంటే, జ్ఞానం అనేది లోపల ఉండి వైరాగ్యం అనేది బయట పూసుకున్నామంటే మనకి ఈ నీళ్లు, సంసారంలో నీళ్లు అంటవు, సముద్రం నీళ్లు అంటవు. కాబట్టి ఈ పనసకాయ చెక్కని కోసేటప్పుడు చూడండి, దాంట్లో ఉండే పాలు చేతులకు అంటుకున్నాయంటే వదలవు. అది ఇక్కడ పట్టుకుంటే మళ్ళీ అక్కడ పట్టుకుంటే ఇక్కడ వస్తూనే ఉంటుంది, బంకలాగా. కాబట్టి ఆ పనసకాయని కట్ చేయడానికి ముందే చేతికి ఏమి రాసుకుంటాం? నూనె రాసుకుంటాం. నూనె రాసుకొని పనసకాయని కట్ చేసామంటే చేతికి అంటుకోదు. అలాగే ఈ సంసారంలో ఉంటాము. మనకు పిల్లలు, ఇళ్ళు ఉన్నా కూడా వాటన్నిటిలో మమకారమును పెంచుకొని ఇవి సత్యమని అనుకోకుండా అవన్నీ భగవంతుడి యొక్క స్వరూపమే, భగవంతుడి యొక్క ఆస్తులే, పాస్తులే, ఆయనవే అని చెప్పి అనుకుంటూ మనము శాంతంగా నెమ్మదిగా ఉండాలి. ఆ భగవంతుడిని మర్చిపోకుండా ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత శ్లోకంలో అన్ని రకములైనటువంటి జీవులు, మనుషులే కాదు, ఇక్కడ పాములు, చెట్లు, చేమలు, వృక్షములు, పాములు, చేపలు, ఆ తర్వాత మనుషుల శరీరాలు, పశువులు, దేవతలు, రాక్షసులు, మానవులు, ఇన్ని రకాల ప్రాణులు ఉన్నాయి కదా లోకంలో. ఇవంతా కూడా స్థూల పంచభూతములతోటి చేయబడినటువంటివి. ఇది నీ యొక్క విరాట్ స్వరూపమే. కానీ నీ యొక్క విరాట్ స్వరూపము మాత్రమే నాకు కనిపిస్తూ తెలుస్తున్నది, కానీ నీ నిర్గుణ తత్వము నాకు తెలియటం లేదు అంటున్నాడు.
నేను ఎరుగను, నీ నిర్గుణతత్వం ఏమిటో నేను ఎరుగను, కానీ కనిపించే సగుణతత్వం అంతా కూడా నీ యొక్క స్వరూపమనే తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నీ నిర్గుణతత్వము పదములకు, మనస్సునకు, చింతనకు అందేటువంటి, ఊహకు అందే విషయం కాదు కదా అని చెప్పి ఆ తరువాత శ్లోకమునందు ఈ కాలముగా కనిపించేటువంటి కాలస్వరూపుడవు. కాలం అంటే మృత్యు అండి. మృత్యువుకే మరొక పేరు కాలం. కాబట్టి భగవంతుడు కల్పము నుంచి ఆరంభించి ఒక రోజు, కల్పములు, సంవత్సరం, యుగములు, సంవత్సరములు, అయనములు, ఋతువులు, మాసములు, దినములు, వారములు, దినములు, ఇవన్నీ కూడా నీ రూపములే. కాబట్టి అట్లా కాలరూపుడుగా ఉన్నటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ఆ తరువాత నిర్గుణతత్వం తెలియదు అన్నాడు, కానీ మరలా తర్వాత శ్లోకంలో ఆ నిర్గుణతత్వం గురించి చెప్తున్నాడు. తెలియదన్నాడు చెప్తున్నాడంటే ఇలా ఉంటుంది నీ నిర్గుణతత్వం అని ఉపనిషత్తులు, వేదములు ప్రకటిస్తున్నాయి. జ్ఞానులు ఇలా చెప్పారు. చక్కటి శ్లోకం అండి. నేను 10వ శ్లోకానికి వచ్చేసాను ఈ ప్రార్థనలో. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా కూటస్థ ఆదిపురుషో భగవాన్ స్త్రదీశః యద్బుద్ధ్యవస్థితమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్యే. ఓ యజ్ఞములకు అధిపతిగా ఉన్నటువంటి ఓ భగవంతుడా, యజ్ఞాధిష్ఠిపతి, యజ్ఞస్వరూపుడైన భగవానుడా, నువ్వు నిత్యముక్తుడవు. త్వం నిత్యముక్తః, నువ్వు నిత్యముక్తుడవు. నీకు ఈ మాయ వలన కానీ, ఈ సృష్టి వలన కానీ, ఈ కార్యముల వలన నీకు ఎటువంటి బంధము ఏర్పడదు. నిత్యముక్తుడవు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, భగవంతుడు నిత్యముక్తుడంటే జీవుడు భగవంతుడే కదా. భగవంతుడు తప్ప జీవుడు అనేవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడే కదా చెప్పాం ముందు శ్లోకంలో, అన్ని శరీరంలో ఆ భగవంతుడే వ్యక్తమవుతున్నాడు. కాబట్టి జీవుడు కూడా నిత్యముక్తుడే. నిత్యముక్తుడుగా ఉన్నా కూడా తెలియక అది ఏదో ఒక పొరచేత, అజ్ఞానమనే తెరచేత కప్పబడినది కాబట్టి తాను నిత్యముక్తుడని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి నిత్యముక్తుడవు. అలాగే పరిశుద్ధుడవు, నిత్యశుద్ధుడవు. కొన్ని రోజులు మాత్రమే శుద్ధముగా ఉండి కొన్ని రోజుల తర్వాత మలినమవుతుందా? అవదు. నీలో అటువంటి మలినమే లేదు. కాబట్టి నువ్వు నిత్యశుద్ధుడవు, పరిశుద్ధుడవు. అది అలాగే నిత్య బుద్ధుడవు. బుద్ధుడంటే జ్ఞానుడవు. నువ్వు పూర్ణం జ్ఞానముతోటి ఉన్నవాడువు, నిత్యము ముక్తుడుగా ఉన్నవాడవు, నిత్యము శుద్ధముగా ఉన్నవాడవు. నీకు అందుకనే పేరు ఆత్మ. కూటస్థ. ఇక్కడ కూటస్థ అంటే, ఆత్మ అంటే ఈ ఒక్కొక్క శరీరంలో ప్రకటమైనటువంటి జీవాత్మము నువ్వే. కూటస్థ అంటే సమష్టిగా మొత్తము చూస్తున్నప్పుడు అన్నిటికీ ఆధారభూతుడు అయినవాడు నువ్వే, కూటస్థుడు. కాబట్టి నీకు ఆది పురుషుడని పేరు. ఆది పురుషుడంటే ద ఫస్ట్ బిగినింగ్ అని. నీకే భగవాన్ అని కూడా పిలుస్తాం. నువ్వే ఈశ్వరుడవు, అధీశం, అన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి వాడవు. ఏమి చేస్తాడు కంట్రోలు? సృష్టి స్థితి లయములన్నిటిని కూడా, సృష్టి మొదలైనవన్నిటినీ చేస్తావు, అన్నిటినీ. సో జీఓడి, గాడ్ అంటున్నాం కదా.
కాబట్టి జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్ ఈజ్ ద గాడ్. అందుకని ఆ గాడ్ని పట్టుకొని ఆయనని వెనక వెళ్ళాలి. డాగ్ని పట్టుకొని వెళ్ళకూడదు పొద్దున్నే. డాగ్ అన్న డౌన్వర్డ్ జర్నీ, గాడ్ అన్న హయ్యర్ అప్పర్ జర్నీ. కాబట్టి ఇటువంటి వాడవు నువ్వు అంటే చూడండి, నిర్గుణ బ్రహ్మతత్వం ఆత్మతత్వమును వివరిస్తున్నాడు. కానీ జగత్తు, నీలోంచి పుట్టినటువంటి జగత్తు కంటే నువ్వు విలక్షణుడుగానే ఉన్నావు. ఎప్పుడు వ్యతిరిక్త, నువ్వు దీనిలో చిక్కుకోలేదు, ఇవి నిన్ను అంటవు. అట్లా చెప్పి ఆ తర్వాత సో కాలమునకు అతీతుడవు ఉన్న నువ్వే ఆ బ్రహ్మవు. అటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి కాలాతీతుడుగా ఉన్నావు, కానీ కాలపురుషుడుగాను ఉన్నావు. కాబట్టి అటువంటి నీకు నమస్కారము. తద్బ్రహ్మ అహం ప్రపద్యే యస్మిన్ విరుద్ధగతయో హనిశం పతంతి విద్యాదయో వివిధ శక్తయ అనుపూర్వ్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యం ఆనందమాత్రమవికారమహం ప్రపద్యే. ఎటువంటి తద్బ్రహ్మ తదాత్మా. చూడండి, తద్బ్రహ్మ ఎవరు? విశ్వభవం, విశ్వము మొత్తమునకు కారణభూతుడు. ఓం అందుకనే విష్ణు సహస్రనామలో ఓం విష్ణుం విష్ణుర్వషట్కారో మొదటి పదమే చూడండి, విశ్వం. కాబట్టి భక్తులమైన మనకు, ఈ జ్ఞానమును సంపాదించాలని ఆశపడే మనకు ఈ జగత్ అంటే ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచం చాలా నన్ను కష్టపరుస్తున్నదే, నాకు సవాలు వదులుతున్నది, దీనివల్ల చాలా ప్రశ్నలు వస్తున్నాయి, సమస్యలను అనకూడదు. ఇది ప్రపంచం, విశ్వం వచ్చి విష్ణు రూపం. అది నువ్వెవరు ప్రశ్నించేందుకు? ఈ జీవితం అనే ఆటలో ఉన్నావు. అది విశ్వం ఎట్లా ఉన్నాను సరే, నువ్వు దానితోటి సహకరించి జీవించాలి. విష్ణు రూపం అది. కాబట్టి తద్బ్రహ్మ విశ్వం ఏకం, ఒకే ఒక వస్తువుదా. ఇక్కడ అనేకం లేవు, అనేక జీవులు లేరు, అనేక మనుషులు లేరు, ఏమీ లేవు, అన్నీ ఒకటే. నామరూపాలు వేరు. ఒకే శనగపిండిని బాగా నీళ్ళలో కలిపి అదే శనగపిండితోటి ఏమి చేస్తాం? బజ్జీలు వేస్తాము, బూందీ చేస్తాము, బోండాలు చేస్తాము, లడ్లు చేస్తాము. ఏంటి లడ్లు, బూందీ, బజ్జీలు పేరు, కానీ మెటీరియల్ ఏమిటి? శనగపిండి. అలాగే ఏకం, అది అనంతముగా ఉన్నది, ఏకముగా ఉన్నది. ఏడుస్తూ ఉన్నదా, దుఃఖపడుతున్నది? ఆనందమాత్రం, ఆనంద స్వరూపం. మనందరి యొక్క స్వరూపం, మనందరం ఆనంద స్వరూపులం, పరమాత్మ స్వరూపులమే. ఎలా తెలుసుకుంటారు సార్? ఎలా తెలుస్తుంది? నిద్రలో ఆనందం దొరుకుతున్నది కదా నీకు. అన్ని గంటల ఆనందంలో ఉన్నావే. ఏమి పెట్టుకొని ఆనందంతో ఉన్నావు? ఏమి దొరికి ఆనందంగా ఉన్నావు? ఏమీ లేదు. అన్నిటిని వదిలేసి ఆనందంగా ఉంటున్నాము. కాబట్టి ఆనందమాత్రం అవికారం. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి, అంటే అర్థం అభిన్న నిమిత్త ఉపాదాన కారణము శ్రీహరి. చూడండి, అద్వైత సిద్ధాంతం వేదాంతమునే ప్రతిపాదిస్తున్నది అన్ని స్థుతులు కూడా. అందుకనే ఈ స్థుతులని నేను వివరించి ఇట్లా చెప్తున్నది. కథ ఏమిటి తెలియదు మీకు, అందరికీ తెలుసు. ధ్రువుడు తపస్సు చేశాడు, పిల్లవాడు, అంతే. ఆయన స్వర్గము ధ్రువ నక్షత్రం పైన ఉన్నాడని. చూడండి ఇప్పుడు ఏం అర్థమవుతుందో.
అలా చెప్పి ఈ భక్తి యొక్క చివరి శ్లోకం 12వ శ్లోకంలో దయాసముద్రుడవు నువ్వు, కృపాసాగురుడవైన ఓ ఈశ్వర, నీ మీద భక్తి చేస్తే ఫలమేమిటంటే ఇదే, సత్యాశిషో హి భగవన్స్తవ పాదపద్మం ఆశిస్తధానుభజత పురుషార్థమూర్తే అప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్సకమనుగ్ర కాతరోస్మానం. భక్తికి ఫలం ఏమిటంటే నిన్ను పొందుటయే. అంతే, ఇంతేదో చదివాను సంస్కృతం అని కష్టపడకండి. పురుషార్థం ఏమిటంటే ఈ భక్తిని చేసి పొందవలసిన ఏమిటంటే భగవంతుణ్ణి పొందాలి. కానీ మనం ఏం చేస్తాం, భక్తిని చేస్తూ నాకు పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, పిల్లలు పుట్టాలి, శరీరము ఆరోగ్యముగా ఉండాలి, డబ్బులు రావాలి, ఇవి అడుగుతాడు. అజ్ఞానులు అడుగుతారు. కాబట్టి మనకు భక్తి లేదు. ఇవన్నీ అడుగుతున్నామంటే భక్తి లేదని చెప్పేసేయచ్చు డైరెక్ట్గా, భయపడక్కర్లేదు. ఇక్కడ చూడండి డెఫినేషన్. భక్తికి ఫలము, యథార్థ ఫలం ఏమిటంటే నువ్వే. కానీ నువ్వు మధ్య మధ్యలో ఈ మధ్యమ భక్తి, అధమ భక్తిని చేస్తున్న వాళ్లకు కూడా భక్తులకు అనుగ్రహించుటకు ఏం చేస్తావంటే, నీకు చాలా ఇష్టం భక్తులంటే, ఎట్లాంటి ఉత్తమ భక్తులైనా, చిన్న భక్తులైనా, మధ్యమ భక్తులైనా. ఎట్లా అయితే ఆవు ఉదాహరణ చెప్తున్నాడు. ఆవు వచ్చి ప్రసవించిన తర్వాత ఆ చిన్న దూడపిల్ల మీద ఎంత దానిని కాపాడుతూ, దానిని రక్షిస్తూ, దానిని తుడిచి నాలుగుతోటి దాని మీద ఉన్నటువంటి అంత మలినమునంత తీసేస్తూ ఇట్లా ఎంత ప్రేమగా ఎట్లా కాపాడుతుందో, అట్లాగా నువ్వు ఈ జనులను అందరినీ, దీనులైన జనులను కాపాడుతున్నావు అని చెప్పి చక్కటి 12 శ్లోకములతోటి ధ్రువస్థుతి ముగిసినది. ఆ తర్వాత మైత్రేయులు వారు చెప్తున్నారు, ఇలా ధ్రువుడి యొక్క ఈ ప్రార్థన విన్న తర్వాత భగవంతుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ, ఎలా మాట్లాడంటే అతనిని అభినందిస్తూ, ఓకే, వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలకం తత్ప్రయచ్ఛామి భద్రం తే దురాపమపి సువ్రత. ఓ రాజకుమారుడా, సువ్రత, నువ్వు వ్రతము చేయటం చక్కటి నిష్ట ఉన్నటువంటి వాడువు. నీ హృదయంలో ఏమి నిశ్చయం చేసుకొని నువ్వు నన్ను ఇలా ప్రార్థించావో నాకు అదన్నీ తెలుసు. కాబట్టి నీ యొక్క కోరికను, నువ్వు ఏదో సంకల్పం, కోరికను పెట్టుకునే కదా నన్ను పిలిచావు. ఎవరికి పొందటం శక్యము కాని అరుదైనటువంటి ఆ స్థానమును నీకు ఇస్తాను, నీకు మంగళము జరుగుతుంది అని ఆశీర్వదించాడు భగవంతుడు. మొదట ఆశీర్వదించి ఆ ధ్రువలోకం యొక్క వర్ణనమును గురించి కూడా భగవంతుడే చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి ధ్రువలోకము ఎక్కడైతే సప్త ఋషులు అందరూ కూడా, గ్రహములన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం చేస్తుంటాయి, అటువంటి ఎవరికి పొందటము సాధ్యము కాని అటువంటి నా ధామమైనటువంటి ధ్రువలోకమును నీకు ప్రసాదిస్తున్నాను. నువ్వు అక్కడ జాగ్రత్త వినండి, కల్ప అంతము వరకు నువ్వు అక్కడ నివసించుతావు. చూడండి, ఈ లోకం కల్పాంతం వరకు నిలిచి ఉంటుంది. అంటే ఏంటి అర్థం? శాశ్వతము కాదు. కల్పం అనేటువంటిది ఒక పెద్ద టైం స్కేలే, కానీ ధ్రువలోకము కూడా శాశ్వతము కాదు. మనుషుడికి జ్ఞానము, ఆత్మజ్ఞానము రావటమే తప్ప ఈ లోకములకు వెళ్ళటము, పదవులను పొందటము పెద్ద విషయము కాదు. చూడండి ధ్రువుడి విషయంలో ఇది భగవంతుడు చెప్పటమే కాదు, ఇప్పుడు ధ్రువుడే కొంచెం సేపట్లో చెప్తాడు, ఏడుస్తాడు. నేను ఏమిటి ఇలా ఏమడగకుండా భగవానుడు నేనేమో అడుగుతూ ఆశతోటి కూర్చొని తపస్సు చేశాను.
సరే, భగవంతుడు చెప్పేశాడు కల్పాంతం వరకు ఉంటావు. కల్పం అందరూ ఉండలేరు కదా, మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళే ఉండటం లేదు. అటువంటి పెద్ద కాల సమయం, దీర్ఘమైన కాలం ఇచ్చాడు. తర్వాత ఇంటికి వెళ్తావు. ఇప్పుడు మీ నాన్నగారు నిన్ను బాగా ప్రేమతోటి చూస్తారు. ఆయనకి వయసు అయిన తర్వాత ఆయన వానప్రస్థుడైపోయి తర్వాత నీకు రాజ్యమును అప్పగిస్తారు. నువ్వు 36,000 సంవత్సరములు రాజ్యమును పాలిస్తావు. ధర్మ అర్థ కామములనే పురుషార్థములలో ఒకదానికొకటి విరోధము లేకుండా, అంటే చూడండి, ధర్మముతోటి అర్థమును, డబ్బులు, వసతులు ధర్మముగా ఉండాలి. అవన్నీ ఇల్లీగల్ అండ్ ఇల్లిజిటిమేట్గా ఉండకూడదు. సో ధర్మముతోటి అర్థము, ధర్మముతోటి కామం అనుభవించాలే కానీ అలా ఒకదానికొకటి విరుద్ధము కాకుండా నువ్వు ఈ లోకంలో రాజాగా ఉండి సుఖములు నీకు తగినంతవరకు అంత అనుభవిస్తావు. ఆ తర్వాత భగవంతుడు భవిష్యత్తులో అన్నీ చెప్తున్నాడు ఏమవుతుందని. నీ తమ్ముడు వేటకి వెళతాడు, అక్కడ యక్షుల చేతిలో చనిపోతాడు. ఆ తర్వాత ఆ ఉత్తముడు అనే నీ తమ్ముడి యొక్క పిల్లవాడు అమ్మ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ అడవిలో పుట్టిన కారు చిచ్చు వలన ఆమె దాంట్లో ప్రవేశించి మరణిస్తుంది. ఇవన్నీ చెప్పి తర్వాత నువ్వు మరలా నీకు వయసయ్యి ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు చక్కగా ఈ లోపు నన్ను ఆరాధిస్తూనే ఉంటావు. నీవు చివరికి అవసాన కాలంలో మరలా నన్ను గురించే ధ్యానము చేస్తూ ఉంటావు. చూడండి, ఏమిటి ఇక్కడ మనకు తెలుసుకోవాలి? ఒక జీవుడికి, మనిషికి ప్రారబ్ధము తీరనంత వరకు, పోయిన జన్మల యొక్క కర్మల యొక్క ఫలములు అవన్నీ తీరనంత వరకు, అవి ఎప్పుడు తీరుతాయి? జ్ఞానం వస్తే తీరిపోతాయి. కానీ ఈ పిల్లవాడు జ్ఞానమును అడగలేదే ధ్రువుడు. కాబట్టి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ 36,000 సంవత్సరాలుట ఆ యుగంలో, మరి వయస్సు అట్లా. తర్వాత ధ్రువలోకంలో అక్కడ తపస్సు చేస్తూ కూర్చుంటాడు. కానీ ఎంతో కాలం. అలా నువ్వు చివరికి ఏమవుతుంది చూడండి, ముఖ్యమైన శ్లోకం చెప్తున్నాడు భగవంతుడు. దీనితోటి భగవంతుడి ఉపదేశం అవుతుంది. తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టా దృష్టిభ్యస్తం యతో నా వర్తతే యతి. చూడండి, అంత మరలా నువ్వు ఇక్కడ జ్ఞానమును పొంది ముక్తి రాలేదు. జ్ఞానం పొంది నా లోకమును నీకు ప్రసాదించానే నేను ఆ లోకమునకు వెళతావు. ఎక్కడికి వెళితే మరలా తిరిగి రావటం అనేది ఉండదో అని చెప్పి ఈ శ్లోకం. న నివర్తంతే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అటువంటి జ్ఞానము వచ్చిన తర్వాత మరలా తిరిగి జన్మించడం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు ధ్రువుడికి ఏంటంటే సద్యోముక్తి. ఇక్కడ 36,000 సంవత్సరాలు ఉండాలి, తర్వాత కల్పం చివరి వరకు ధ్రువలోకంలో ఉండాలి, ఆ తర్వాతనే అతడికి ముక్తి. కాబట్టి ఈ శ్లోకములు మనం ఏం అర్థం చేసుకోవాలి? దీంట్లో తత్వార్థం ఏంటంటే సప్తర్ష మండలమునకు పైన ఉన్నటువంటిది ఈ ధ్రువ నక్షత్రం, ధ్రువ మండలం. అక్కడికి యతీశ్వరులు మాత్రమే చేరగలరు. అక్కడికి ఒకసారి చేరిన వాళ్ళకి తిరిగి మరల జన్మ ఉండదు. ఏమిటి దీని అర్థం అంటే, సప్త అంటే 7 కదండి. 7 అంటే 5 పంచభూతములు, పంచకోశములు, పంచ ఇంద్రియములు. ఇవన్నీ కదా మనకు తెలిసి ఉన్నది. తర్వాత 2 5 + 2 రెండేమిటి? ప్రకృతి మహత్తత్వం లేక మనోబుద్ధులు. ఎవరైతే ఈ మనోబుద్ధులు 5 తోటి, నేను పై శ్లోకంలో ఉన్నదానికి అర్థం చెప్తున్నాను. ఏం చెప్తున్నాడంటే అక్కడ భగవానుడు ఉపరిష్టా దృష్టి, సప్తర్ష మండలముకు నాకు పైన అన్నారు.
ఆ సప్తకి నేను అర్థం చెప్తున్నాను. ఎవరైతే ఈ కోశముల, పంచ ఇంద్రియముల, పంచభూతముల ఈ దేహమును బుద్ధి మనోబుద్ధులను కూడా దాటి వెళతారో, వీటన్నిటిని ఉపాధులని చెప్పి వదిలేసి దాటి వెళతాడో వాడికి జ్ఞానం వస్తుంది. ఇంక మరలా జన్మించడం, ఇంకొక శరీరము తాదాత్మ్యము ఏర్పడదు. అలా భగవంతుడు చెప్పి మాట్లాడిన తర్వాత విదురుడు ప్రశ్నిస్తున్నాడు మైత్రేయులు వారి దగ్గర. ఇలా ఎన్నో జన్మల తపస్సు చేసి కష్టపడితే కానీ పొందనటువంటి మైత్రేయులు వారు ఏం చెప్తున్నారంటే, ఇంతటి చక్కగా భగవంతుడు ప్రత్యక్షమైనాడు. ఆ తర్వాత పూర్తయినది ధ్రువుడి యొక్క తపస్సు, సంకల్పం అంతా కూడా. కానీ అతనికి పూర్ణత్వము కలిగినట్లుగా ప్రీతి చెందలేదు, పూర్ణమని తృప్తి పడలేదు. అట్లా తృప్తి లేకుండానే ఆయన యొక్క నగరమునకు తిరిగి వెళ్ళాడు, తృప్తి పడకుండా వెళ్ళాడు. ఇప్పుడు విదురుడు ప్రశ్నిస్తున్నాడు, ఏ ధ్రువుడికి తృప్తి పడకుండా అలా తలపోస్తూ నా మనోరథము సిద్ధించలేదా అన్నట్లుగా భావిస్తూ ఏం వెళ్ళాడు, కారణం ఏమిటి అని అడిగాడు విదురుడు. భగవంతుడు సాక్షాత్కరించాడు, ధ్రువలోకం ఇస్తానన్నాడు, 36,000 సంవత్సరాలు బతుకుతామన్నాడు, కానీ తృప్తి పడలేదే అన్నట్లుగా దుఃఖిస్తూ వెళ్ళాడుట. ఎందుకు అన్నాడు అంటే, ఇక్కడ మైత్రేయులు వారు చెప్తున్నారు, ధ్రువుడు ఇలా అనుకుంటున్నాడు వెళుతున్నప్పుడు అని చెప్పి మైత్రేయుల వారు ధ్రువుడి యొక్క మనసులో ఏమి జరిగిందో చెప్తున్నారు. ధ్రువ ఉవాచ, ధ్రువుడు చాలా దుఃఖించుతూ వెళుతున్నాడుట. ఎందుకు దుఃఖించుతూ వెళుతున్నాడు, ఎందుకు కారణం ఏమిటంటే, భగవంతుడిని నా ముందు నిలబడినప్పుడు నాకు ముక్తిని ప్రసాదించు అని అడగకుండా, చూడండి తత్వజ్ఞానం ఏదో శ్లోకాలు ప్రేయర్ చేసి ప్రైజ్ చేశాడే కానీ భగవానుడిని, కానీ ముక్తిని అడగలేదుగా. నాకు ఈ సంసార బంధంలో ముక్తి ఇవని అడగలేదు, ముక్తి బుద్ధికి తోసలేదుట. ఇది ధ్రువుడే చెప్తాడు. చూడండి ఇక్కడి నుంచి కొంచెం శ్లోకంలో ముఖ్యమైనవే. మళ్ళీ ధ్రువుడు మనకి ఈ కథలో ముఖ్యమైన విషయం ఇదే. ధ్రువ ఉవాచ సమాధినానైకవేన యత్పదం విదుస్సనందాదయ ఊర్ధ్వరేతసః మాసైరహం షడ్భిరముష్య పాదయోః ఛాయాముపేత్యాపగతః పృథగ్మతిః. ధ్రువుడుట, అయ్యయ్యో ఎంత తప్పు చేశాను, నా బుద్ధి మోసపోయినది. అనేక జన్మల సంవత్సరములు సనకాది ఋషులు వీళ్ళందరూ కష్టపడి తపస్సులు చేసి పొందేటువంటి ఆ శ్రీహరి స్వరూపము జ్ఞానముతోటి పొందుతారు. కానీ నేను 6 నెలలలో తపస్సు చేసి ఆ భగవంతుడి యొక్క రూపమును దర్శించాను, కానీ నాకు భేద దృష్టి పోలేదు. తర్వాత భేద దృష్టి పోలేదు కాబట్టి నేను ఆయన నుంచి దూరమైనాను. 2 మాటలు ఇక్కడండి, భేద దృష్టి తర్వాత దూరమైనాను. పృథక్మతి అపగతః, ఏమంటే మా పిన్ని సవితి తల్లి వేరు, ఆ తమ్ముడు వేరు, అతడి మీద నాకు అసూయ కలిగి నాకు ఇంకా పెద్ద స్థానం కావాలి. ఈ భేద దృష్టి ఎందుకు నాకు వచ్చింది? ఆ భేద దృష్టి వలన నేను ఆ భగవంతుడికి ముక్తికి దూరం అయిపోయినాను అని వాపోతున్నాడు. తన యొక్క మూర్ఖత్వము, అవివేకమును, దురదృష్టముల గురించి దుఃఖిస్తూ, అయ్యయ్యో నేను సంసారమును తొలగించగలిగిన శక్తి ఉన్నటువంటి ఆ శ్రీహరి పాదములను చేరుకున్నాను, నా ముందు వచ్చున్నాడుగా. కానీ ఏమడిగాను? నష్టమైపోయేటువంటిది. చూడండి ధ్రువుడే చెప్తున్నాడు, వినష్టమయ్యేటువంటి ఆ ధ్రువలోకము పదవిని మాత్రమే నేను అడిగి ఆయనని స్తుతించానే కానీ ముక్తి కావాలని అడగలేదే, సంసారంలో నుండి నేను విడిపించబడాలని అడగలేదే అని చెప్పి తనను తానే నిందించుకుంటున్నాడు. ఏమైందిట?
మతిర్విదూషితా దేవైః పతద్భిరసహిష్ణుభిः యో నారదవచస్తద్యం నాగ్రాహీషమసత్తమః. నేను బుద్ధి లేని వాడిని, అవివేకుడిని. నా బుద్ధి ఇట్లా మోక్షము కావాలి, ముక్తి కావాలని అడగకుండా, నారదులు వారు చెప్పారు కదా ఆ రోజు, యథార్థ వచనములను నేను అర్థం చేసుకోలేదు, వినలేదే. ఎందుకంటే ఐ థింక్ దేవతలందరూ నా బుద్ధిని చెలింపజేశారనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. ఒక భక్తుడు, చిన్న పిల్లవాడు ఇట్లా తపస్సు చేసి ముక్తిని పొందుతున్నాడంటే, చూడండి ఇక్కడ ఒక రహస్యం. మనము జ్ఞానమును పొందాలంటే ఈ ఇంద్రియములకు వెనక ఉన్నటువంటి చిన్న చిన్న సెమీ డెమిగాడ్స్ దేవతలందరికీ ఇష్టం ఉండదుట. అందుకనే ఎవరైనా యజ్ఞయాగాలు చేయకుండా, కర్మలు చేయకుండా, అంటే ఇవి చేయకపోతే వాడికి ఆహుతులు రావు దేవతలకి. కాబట్టి ఎవరైనా చేయలేదంటే వీళ్ళని తపస్సు చేస్తున్నారు జ్ఞానం కోసం అంటే చాలా అడ్డంకులు కలిగిస్తారుట. అలా అడ్డంకులు వచ్చినా కూడా వాటిని లెక్క చేయకుండా గురువు యొక్క కృపతోటి, ఆత్మ కృపతోటి, ఈశ్వర కృపతోటి ఎవరైతే వాటన్నిటిని దాటి నెగెట్ చేసి నెట్టివేసి వెళ్ళగలడో. ఇక్కడ దేవతలు నా బుద్ధిని కలుషితం చేశారు. నన్ను చూసి ఓర్వలేక వాళ్ళు ఇట్లా నా బుద్ధిలో ఇట్లా అడగాలనే భావన ఏం రాకుండా అయిపోయింది. దేవై దూషిత అని చెప్పి నిందిస్తున్నాడు దేవతలు అని. తర్వాత శ్లోకంలో నేనెందుకు ఇట్లా ఈ భేదబుద్ధి కలగటానికి కారణం మాయయే కదా. దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నదృక్ తప్యే ద్వితీయే పశ్యతి భ్రాతృభ్రాతృ వ్యహృద్రుజ. ఇదో తమ్ముడు వేరే అని చెప్పి ఇలాంటి శత్రుత్వ భావం, ఈ భేదం ఏమొచ్చింది నాకు. స్వప్నములో ఉదాహరణ చెప్తున్నాడండి ఈ శ్లోకంలో. ఆ శ్రీహరి యొక్క మాయ చేతనే నేను మోహితుడినైనాను అనుకుంటాను. ఎందుచేతనంటే నిద్రించేటప్పుడు స్వప్నంలో ఆ స్వప్నము చూసేవాడే అన్నీ తానే అవుతున్నాడు. కానీ స్వప్నమును సృష్టించిన స్వప్న వ్యక్తి తానుగా అన్నింటినీ సృష్టించాననేది మర్చిపోతున్నాడు. తను తప్ప మరొకరు ఎవరున్నారండి ఆ కళలో. ఇప్పుడు కళలో అనేక వస్తువులను, అనేక విషయాలను చూస్తున్నాం. నేను తప్ప కళలో ఇంకెవరున్నారు? కానీ అక్కడ భేద దృష్టిని చూస్తున్నాడే. భేదము లేకున్నను, రెండోది ఎవరు లేకున్నా కూడా ఇతరములు ఉన్నాయని చెప్పి దర్శిస్తున్నాడు. అదేలాగా నిజముగా ఆత్మ కంటే భిన్నముగా, పరమాత్మ ఆత్మ కంటే భిన్నముగా మరొక వస్తువు ఏది లేకున్నా కూడా నేనే ఇట్లా భేద బుద్ధితోటి మా పిన్ని, ఆ తమ్ముడు నాకు అవమానించారని ఇట్లా ఈ భేదభావంతో చూస్తున్నాను అని చెప్పి ఆ భేదము చూస్తూ మొదలు పెడితే మనసులో దుఃఖం వచ్చేస్తుంది, మానవమానాలు వచ్చేస్తాయి, రాగద్వేషాలు అని చెప్పి తనను తాను అట్లా నిందించుకొని, ఇది ఎట్లా ఉందంటే మోక్ష సామ్రాజ్యమునే ఇచ్చేటువంటి పరమాత్ముడి దగ్గర ఒక బిచ్చగాడుట ఒక రాజు దండోర వేశాడు. ఏమిటంటే ఈరోజు ఎవరైనా పేదలు పేదరికం ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం అడిగితే నేను అది ఇస్తానని చెప్పి ఈరోజు దానం చేస్తామంతంటే ఒకడు వచ్చి రాజుగారి దగ్గర ఈరోజు మా ఇంట్లో పులుసు పెట్టుకోవడానికి కొంచెం వంకాయలు కావాలని అడిగాడుట. ఇప్పుడు ప్రపంచంలో ధనవంతులైన బిల్ గేట్స్ ఎవరో దగ్గరకో వాళ్ళు ఏదో స్కాలర్షిప్ డొనేషన్ ఇస్తాను ఎవరినైనా వీడు వెళ్ళి ఆయన దగ్గర నాకు తమలపాకులను దాంట్లో రాసుకుంటే సున్నం ఇవ్వండి అని అడిగితే ఎట్లా ఉంటుంది? ఎక్కడ అడిగి ఏమి ఇవ్వటానికే వాళ్ళు తయారుగా ఉన్నప్పుడు అడగటం మనకు తెలియాలి కదా. అలాగే భగవంతుడు మనకు మోక్షముని ఇవ్వటానికి తనను తానే ఇచ్చుటకు ఆయన రెడీగా ఉంటే, కానీ మనము మారిపోతున్నాము. ఆ తర్వాత ఇలా ధ్రువుడు మాట్లాడాడు.
విదురుడు మైత్రేయులు వారు ఆయనతో చెప్పి తర్వాత ధ్రువుడు ఇంటికి వెళ్ళాడు. అలాగే ధ్రువుడు వస్తున్నాడని తెలిసిన తర్వాత రాజు చక్కటి మేళవాద్యములతోటి ఆ పిల్లవాడిని రాజభవనమునకు తీసుకెళ్ళి చక్కగా ఆనందంగా అట్లా ఉంటున్నారు. కుటుంబం జరుగుతున్నది. పెళ్ళి కూడా అయినది ధ్రువుడికి, 2 భార్యలు. ఆ తర్వాత భగవంతుడు చెప్పినట్లుగా ఆ తమ్ముడు ఉత్తముడు యక్షుని చేతిలో మరణిస్తాడు. ఆ తర్వాత పిన్ని కూడా, సవితి తల్లి కూడా ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వెళ్ళి అడవిలో తను మరణిస్తుంది. ఆ తర్వాత కోపం వచ్చి ఇప్పుడు పిల్లవాడు రాజు అయినాడు. ఉత్తానపాదుడు మహారాజు తనకు వయస్సు వచ్చింది కాబట్టి తెలుసుకొని, చూడండి ఇక్కడ మరలా ఒక సందేశం. ఉత్తానపాదుడు మొదట కొంచెం అజ్ఞానంలో చిన్న భార్య యొక్క లోలుడుగా ఉన్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కాలం అంతా గడిచిపోయినది, వైరాగ్యం వచ్చింది. తనకు కూడా వయసు అయినదని తెలిసి వైరాగ్యం వచ్చి ఆత్మతత్వాన్ని విచారించాలని చెప్పి గడుపుటకై వానప్రస్థ జీవితమును స్వీకరించి అడవికి వెళ్ళాడు. చూడండి, ఇది కామన్ డినామినేటర్. ఒక వయస్సు వచ్చిన తర్వాత మనము లోక విషయ ప్రపంచ విషయములలో నుంచి విరమించుకొని కేవలం ఆధ్యాత్మిక భగవత్ చింతనలే ఉండటం మొదలుపెట్టాలి. అప్పుడు దానిలో పరిపక్వత వచ్చి సర్వ సంగమును సన్యసించగలిగిన మనస్తత్వం మనకు వస్తుంది. సో అట్లా వెళ్ళిపోయినాడు. ధ్రువుడు రాజ్యం పరిపాలిస్తున్నాడు. ఎప్పుడైతే తమ్ముడు యక్షుల చేతిలో చచ్చిపోయినాడని తెలిసిందో కోపం వచ్చి యక్షుల మీద యుద్ధమునికి వెళ్ళాడు. భయంకరమైనటువంటి యుద్ధం, చాలా ఘోరమైన యుద్ధము జరుగుతున్నది. ఎన్నో రోజులు జరిగినది. యక్షులు మాయని బాగా ప్రదర్శించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. అట్లాంటి సమయంలో ఎంతోమంది యక్షులు చనిపోతున్నారు ధ్రువుని యొక్క చేతిలో. ధ్రువుడు నారాయణ అస్త్రమును కూడా ప్రయోగించాడు. అటువంటి సమయంలో చాలాసేపు చూసిన తర్వాత ఈ ధ్రువుడి యొక్క తాతగారైనటువంటి స్వయంభూ మనువు అక్కడికి నేరుగా ప్రత్యక్షమై దిగి వచ్చి ఆ మనువు ధ్రువుడితోటి మాట్లాడుతూ చక్కటి ఉపదేశం. చూడండి, నారదుల వారు ఒక గురువు, తల్లి ఒక గురువు, నారదుల వారు ఒక గురువు. ఇప్పుడు తాతగారైనటువంటి మనువే, స్వయంభూ మనువు వచ్చి మరలా తత్వోపమును దేశనం చేస్తున్నాడు. ఎందుకంటే వీడికి ఇప్పుడు ఇంత కోపము. ఆ మొదటి శ్లోకంలోనే మనురువాచ అలం వత్సాతిరోషేణ తమోద్వారేణ పాప్మన ఏన పుణ్యజనానేతాన అవధీస్త్వమనాగసః. ఏ బాబు, ధ్రువుడిని, మనవుడే కదా, ముని మనవుడు, ఈ కోపమును తగ్గించుకో. ఎందుకు నీకు ఇంత కోపం కలిగినది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మనుషుడికి కోపము నరకమునకు ద్వారము. కామ క్రోధ లోభ 3 ఇవి నరకమునకు ద్వారమని భగవంతుడు గీతలో చెప్పాడు. అలాగే ఇక్కడ ఈ కోపం అనేటువంటిది మనుషుణ్ణి నరకమునకు తీసుకువెళ్తుంది. కాబట్టి మరలా సంసారంలో తిరిగి వస్తావు, అజ్ఞానం పోదు. కాబట్టి ఈ కోపంను విడిచిపెట్టు. నువ్వు ఎవరో ఒక యక్షుడు మీ తమ్ముడిని చంపాడంటే నువ్వు ఎందుకు ఇంతమంది యక్షుల్ని చంపుతున్నావు? నువ్వు ఇంత పెద్ద తప్పు పని చేస్తున్నావు వీళ్ళందరినీ చంపటం. కాబట్టి నువ్వు చక్కటి తపస్సు చేసావు. 5 సంవత్సరాల వయస్సులోనే భగవంతుడిని నువ్వు దర్శించావు. అటువంటి నీకు ఇంతటి కోపం రావచ్చా అని చెప్పి చక్కగా ఈ అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేస్తూ దాని కొంచెం సంగ్రహముగా అర్థములు మాత్రమే చెప్తాను. మనిషికి భగవంతుడికి ఎవరు నచ్చుతారో తెలుసా? ఎటువంటి భక్తుడి మీద భగవంతుడికి ఇష్టమో తెలుసా? తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మ భగవాన్ సంప్రసీదతి. ఏ మనుషుడైతే
సకల ప్రాణులకు అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని దర్శించి భావించి సుఖ దుఃఖములన్నిటి యందు సహన గుణంతో ఉంటూ దయతోటి సకల ప్రాణులతోటి ప్రేమతో ఉంటారో అటువంటి వారి అంటే ఆ ఈశ్వరుడికి చాలా ఇష్టం. ఈ సమబుద్ధి ఉన్న వ్యక్తి అంటేనే, అటువంటి భక్తుడు అంటేనే ఇతని విషయంలోనే శ్రీహడు చాలా సంప్రసీదతి, చాలా ప్రసన్నుడై అనుగ్రహిస్తాడుట. కాబట్టి ఇప్పుడు భగవంతుడికి ఎవరు నచ్చుతారు? కోపతాపములు అసూయలు ఉన్న వారికి భక్తి ఉన్నా కూడా భగవంతుడికి నచ్చద్దు. కాబట్టి ఆయనకి నచ్చటం అంటే ఎలా ఉండాలంటే భగవద్గీత 12వ అధ్యాయంలో కూడా మళ్ళీ చాలా వినాలి. కాబట్టి అలా చెప్తూ ఎప్పుడైతే భగవంతుడికి ప్రీతి కలుగుతుందో మనం నచ్చుతామో ఆయనకు బాగా, ఆయన నా యొక్క చాలా గొప్ప భక్తుడని చెప్పాలి, ఆయన చెప్పాలి. లోకంలో ఎవరో చెప్పకూడదు, భగవంతుడే సంతోషించి చెప్పాలి. అప్పుడు ఏమి ఆయనకు కృప జరుగుతుందిట, ఆయన సంతోషిస్తే ప్రసన్నుడైతే. సంప్రసన్నే భగవతి పురుష ప్రాకృతైర్గుణైః విముక్తో జీవనిర్ముక్తః బ్రహ్మ నిర్వాణమృచ్చతి. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. మనకి భక్తి ఆధ్యాత్మిక జీవనం అర్థం కావాలంటే ఈ శ్లోకం అర్థం చేసుకోవాలి. ఇదొక్కటి అర్థం చెప్పి నిలుపుతాం. ఆ భగవంతుడు సంప్రసన్నుడైనాడంటే ఒక మనుషుడి మీద ఆ మనుషుడికి ఏమి అనుగ్రహం జరుగుతుందిట చూడండి. ప్రాకృతైర్గుణైః విముక్తః జీవన్ముక్తః, ఈ రెండు జరుగుతాయిట. అంటే దేహాభిమానము తొలగిపోవుటకు కావలసిన జ్ఞానమునిస్తాడు. జీవ అభిమానము అహంకార అభిమానము పోవుటకు కావలసిన జ్ఞానమును. సో దేహాత్మభావం జీవాత్మభావం తొలగిపోవాలంటే భగవంతుడి యొక్క కృప కావాలి. భగవంతుడి యొక్క కృప కావాలంటే భగవంతుడికి ప్రీతి కలిగించేట్లుగా మన యొక్క మనస్సులో మన గుణములు బుద్ధి ఉండాలి. అప్పుడు ఇంకేమవుతుంది? జీవాత్మభావం దేహాత్మభావం నశించిపోయినాయి అంటే తాను ఏమవుతాడు? తను బ్రహ్మ అని తెలుసుకుంటాడు. తెలుసుకొని బ్రహ్మ నిర్వాణమృచ్చతి, ముఖ్యమైన పదం ఇది. భగవద్గీతలో 2వ అధ్యాయంలో జ్ఞానము గురించి అంతా చెప్పిన తర్వాత చివరి శ్లోకంలో భగవంతుడు ఉపయోగించినటువంటి వార్త ఇది. అక్కడ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. పరం చూడండి, నిర్వాణం అంటే కైవల్యం, కైవల్యం అంటే జీవన్ముక్తి, జీవన్ముక్తి అంటే మోక్షం. ఆ బ్రహ్మలో ఒకటైపోతాడు, బ్రహ్మను తానని తెలుసుకొని అది పొందుతాడు, ఐక్యమవుతాడని చెప్పి చక్కటి ఉపదేశం మను ఆయన యొక్క ముది మనవడైనటువంటి ధ్రువుడికి చేస్తున్నారు. ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇవేమిటనేటువంటిది మనం వచ్చే సత్సంగంలో చూస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.